దయావనను దయ చూచెదవో ఇను వంశోత్తమ రామ నా తరమ భావ సాగర మీధను నల నధలేక్షణ రామ. ఆహా, ఈ పాట వింటుంటే అలానే మైమర్చిపోతాం కదా. రాముని కథ అయినా పాట ఏదైనా అద్భుతమే. అయితే రామాయణం టీవీలో చాలా సార్లు చూసాం, పెద్ద తెర పైన చాలా సార్లు కూడా చూసాం. అలానే పాత తరం యాక్టర్స్ అందరినీ రామాయణంలో పాత్రలుగా చూసాం. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, బాలయ్య ఇలా చాలా మంది రామునిలా నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు ఈ తరం యాక్టర్స్ తో రామాయణం వస్తూ ఉండడం ఎంతో ఆనందం కదా. మొన్నే ఈ సినిమా ట్రైలర్ కూడా ఒక ఈవెంట్ లో ప్రదర్శించారు. సో రాముడిగా రణబీర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారని తెలుసు. మరి రామాయణంలో మిగతా నటులెవరో తెలుసా? భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మహా ఇతిహాసం రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే. వేల సంవత్సరాల క్రితం వాల్మీకి మహర్షి రచించిన ఈ గాథ తరతరాలుగా ప్రజలను ఆకట్టుకుంటూనే ఉంది. పుస్తక రూపంలో చదివినా, టెలివిజన్లో చూసినా, సినిమాగా ఆస్వాదించిన ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగించే అపూర్వమైన కథ ఇది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో రామాయణం ఆధారంగా సినిమాలు, సీరియళ్లు, నాటకాలు రూపొందాయి. ఇప్పుడు మరోసారి అత్యాధునిక సాంకేతికతతో, భారీ నిర్మాణ విలువలతో ఈ మహాగాథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు నితీష్ తివారీ సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న రామాయణ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ప్రథమ్ సంకల్ప్ పేరుతో వచ్చిన ప్రచార వీడియోకు మంచి స్పందన లభించింది. ఆ విజువల్స్ చూసిన తర్వాత సినిమా స్థాయి ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఇక పూర్తి ట్రైలర్ను జూలై 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణంలో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. హీరో, విలన్ అనే తేడా లేకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నిర్వర్తిస్తుంది. అందుకే ఈ సినిమాలో ఎవరిని ఏ పాత్రకు ఎంపిక చేశారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. స్టార్ హీరోలు, ప్రముఖ నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమా తారాగణం నిజంగానే అద్భుతంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రను బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పోషిస్తున్నారు. ప్రశాంతమైన స్వభావం, ధర్మాన్ని కాపాడే రాజకుమారుడిగా ఆయన ఎలా కనిపిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార వీడియోలో రణబీర్ లుక్ కు మంచి స్పందన లభించింది. మరోవైపు సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. సహజమైన నటనకు పేరుగాంచిన సాయి పల్లవి ఈ పవిత్రమైన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తారనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. లక్ష్మణుడిగా రవి దుబే నటిస్తున్నారు. రాముడిపై అపారమైన భక్తి, ప్రేమ కలిగిన తమ్ముడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. భరతుడి పాత్రలో ఆదినాథ్ కొఠారే, శత్రుఘ్నుడిగా నితీష్ శర్మ నటిస్తున్నారు. అయోధ్యకు చెందిన ఈ 4 సోదరుల పాత్రలు సినిమాలో భావోద్వేగాలను మరింత బలంగా చూపించనున్నాయి. ఈ సినిమాలో మరో విశేషమేమిటంటే, ఒకప్పుడు టెలివిజన్లో ప్రసారమైన రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ సీరియల్లో శ్రీరాముడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న అరుణ్ గోవిల్ ఇప్పుడు దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. ఇది అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించనుంది. ఇక కౌసల్య పాత్రలో ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, సుమిత్రగా సోనల్ జూ నటిస్తున్నారు. రాముడి వనవాసానికి కారణమైన కీలక పాత్ర మందర. ఈ పాత్రలో సీబా చద్దా కనిపించనున్నారు. అలాగే వశిష్ఠ మహర్షిగా శిశిర్ శర్మ, విశ్వామిత్ర మహర్షిగా అజింక్య దేవ్ నటిస్తున్నారు. వీరి పాత్రలు కథ ప్రారంభంలోనే ముఖ్యమైన మలుపులను తీసుకురానున్నాయి. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లంకాధిపతి రావణాసురుడి పాత్ర. ఈ శక్తివంతమైన పాత్రను యష్ పోషిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన యష్ ఇప్పుడు రావణుడిగా ఎలా కనిపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనకి ఉన్న సమాచారం ప్రకారం మొదటి భాగంలో రావణుడి పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ అతని ప్రభావం మాత్రం చాలా బలంగా ఉండనుంది. రెండో భాగంలో రామ రావణ యుద్ధం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రావణుడి తల్లి కైకసి పాత్రలో ప్రముఖ నటి శోభన నటిస్తున్నారు. ఎన్నో క్లాసిక్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె ఈ సినిమాలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. రావణుడి భార్యగా ఆమె పాత్రలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండనుందని సమాచారం. ఇక శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. రామాయణంలో కీలక మలుపుకు కారణమైన ఈ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. విభీషణుడిగా హరీష్ ఉత్తమన్, కుంభకర్ణుడిగా ఫైసల్ మాలిక్ నటిస్తున్నారు. అలాగే శూర్పణఖ భర్త విద్యుత్ జిహ్వాడి పాత్రలో వివేక్ ఒబ్రాయ్ కనిపించనున్నారు.
రామాయణం అంటే హనుమంతుడి పాత్ర లేకుండా ఊహించలేం. ఈ పవిత్రమైన పాత్రను సన్నీ డియోల్ పోషిస్తున్నారు. తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో హనుమంతుడి పాత్రకు మరింత బలం తీసుకువస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాముడిపై అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, ధైర్యం కలిగిన హనుమంతుడి పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకంగా ఉండనుంది. ఇక ఇంద్రుడిగా కునాల్ కపూర్, అగస్త్య మహర్షిగా ముఖేష్ తివారీ నటిస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది ప్రముఖ నటులు కూడా వివిధ దేవతలు, ఋషుల పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో జటాయు పాత్రకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు అనుపమ్ ఖేర్ తన గాత్రాన్ని అందించారు. జటాయు పాత్రలో వినిపించే ఆయన స్వరం సినిమాలో భావోద్వేగాన్ని మరింత పెంచుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మారీచుడిగా సౌరభ్ సచ్దేవ్ తాటకీ పాత్రలో కాంచన్ చేతన్ నటిస్తున్నారు. ఈ పాత్రలు కథ ప్రారంభంలోనే కీలకమైన సంఘటనలకు కారణమవుతాయి. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సంగీతం, గొప్ప నిర్మాణ విలువలతో రూపొందుతున్న రామాయణ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సొంతం చేసుకుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసే చిత్రంగా ఇది నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.